శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 27వ రోజు 27వ అధ్యాయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ అధ్యాయంలో మనకి విశృంఖలుడు పవిత్రుడైన కథని తెలియజేశారు. గృష్ణమధుడు జహ్ను మహర్షితో ఈ విధంగా చెప్పసాగిన. జహ్ను, వినుము. వీరవ్రతుడు అట్లు సాగిలపడిన విశృంఖలునితో ఇట్లు చెప్పెను. విప్రుడా, నీ యొక్క సమస్తమైన పాపములు నశించినవి. ప్రయాగ నదియందు నీవు చేసిన స్నాన మహిమ వలన సంపర్గ పాపము కూడా నశించినది. ఈ మాసమున మకరమందు మార్తాండు ఉండగా నీవు చేసిన స్నాన మహిమ వలన నీ పాపములు నశించినవి. నీవు ఇప్పుడు బ్రాహ్మణ తేజము కలిగి ఉన్నావు. నీవు 3 దినములు నిరాహారుడవై ఉండవలేను. అట్టి నిన్ను ఇప్పుడు నేను మంత్రముల చేత పవిత్రమైన నీటి చేత స్నానము చేయింతును. పిమ్మట నీవు మిక్కిలి పవిత్రుడవు కాగలవు అని వీరవ్రతుడు ఇట్లు చెప్పి దర్భల చేతను మంత్రముల చేతను పవిత్రమైన నీటి చేతను 3 దినములు స్నానము చేయించి విశృంఖలని నిరాహారునిగా ఉంచెను. అందువలన అతను పాతక సంసర్గ దోషము నుండి ముక్తిని పొంది పవిత్రుడయ్యను. వీరవ్రతుడు భక్తితో పాదములంబడిన విప్రుని ప్రీతితో కౌగులించుకొనెను. పిమ్మట వీరవ్రతుడు ఆ విశృంఖలనకు భోజనము చేయించెను. ఆ తర్వాత అతనికి సమస్త ధర్మములను ఉపదేశము చేసెను. విశృంఖల, నీవు సర్వదా సంతోషంతో సుఖమునిచ్చు వేద మార్గమును అనుసరించుము. విద్యుక్త కర్మలను అతిక్రమింపకము. భార్యను పెండ్లాడి గృహస్థాశ్రమ ధర్మములను నిర్వహింపుము. జీవహింస చేయకుము. సనాతన ధర్మములను అనుసరించుము. భక్తిగా సజ్జన బృందమును సేవించుము. నిత్య కర్మలను విడవకుము. ఇంద్రియములను నిగ్రహించి శ్రీహరిని శివుని పూజ చేయుము. ఇతరుల అపరాధములను లెక్క చేయకము. ఇతరుల అభివృద్ధిని చూచి విచారపడకము. పరస్త్రీలను తల్లుల మాదిరిగా చూడవలెను. చదువుకున్న వేదములను మర్చిపోకము. అతిథులను అవమానము చేయకము. పితృతిథులందు శ్రాద్ధమును చేయము. కలలోనైనను కొండములు చెప్పకము. భారతము మొదలగు ఇతిహాసములను, భాగవతము మొదలగు పురాణములను, మనువు మొదలగు ధర్మశాస్త్రములను సదా చూచుచుండుము. వేదాంత శాస్త్రమును, వేదాంగములను చూచుచుండుము. లజ్జలేక హరినామమును సంతతము కీర్తించుము. జాబాలిముని చెప్పిన ఉపనిషత్తు తంత్రము ప్రకారము త్రిపుండ్రము ధరించుము. రుద్ర సూక్తం చేత కంఠమందు రుద్రాక్ష పేరును దాల్చి శివుని పూజింపుము. కంఠమున తులసీ పూసల మాల ధరించుము. తులసీ దళములతో బిల్వ పత్రములతోడను రమావల్లభుని పార్వతీపతిని సదా 1 పూట గాని 2 పూటలు గాని 3 మారులు గాని పూజించుము. తులసీ దళములతో కూడిన శ్రీహరి యొక్క పాదతీర్థమును గ్రహించుము. సదా శ్రీహరికై నైవేద్యమునరించిన అన్నమునే భుజించుము. అన్నము పవిత్ర మగుటకై వైశ్యదేవమును చేయుము. ఇంటికై తెంచిన అతిథులను బ్రహ్మతత్వ జ్ఞాన నిష్ఠులను అగు యతీశ్వర్లను, యోగీశ్వర్లను, బ్రహ్మచారులను, ముదుసలులను, దిక్కులేని వారిని, రోగము గల వారిని తదితరులను ఆదరించి తృప్తిని కలిగించుము. తల్లిదండ్రుల సేవ చేయుము. నిత్యము ఔపోసాగ్ని హోత్రకర్మలను ఆచరించుము. ఓంకారముతో కూడిన పంచాక్షరి నారాయణాష్టాక్షరి మంత్రములను, ఇతర మంత్రములను వానిని అనుసరించి మంత్రాది దేవతలను ధ్యానించుచు ఉపాసించుము. నరకమునందు నివసింప చేయు కామము, కోపము, లోభము, మోహము, మదము, మాత్సర్యము మొదలగు అంతఃశత్రువులను అంతరించుము. నిష్ట కలిగి ప్రతి సంవత్సరమును మాఘమాసమందు వ్రతస్నానము ఆచరించుము. ధైర్యవంతుడవై సుఖమును పొందుము. మాఘస్నానమునందు ఆసక్తి కలవారును, రమావల్లభుని భక్తులను, సర్వ సమతాదృష్టి గల సాధువుల సంసర్గమును సదా చేయుము. మాఘమాసమున స్నానము చేసి రమావల్లభుని పూజ చేయుము. మాఘమాసమున మకరమందు ఉదయమున స్నానము చేసి రథసప్తమి, ద్వాదశి, పౌర్ణమి ఈ 3 దినములు రమాధవుని పూజ చేసిన వాడు పాపకర్మముల నుండి విడవబడును. అనేక వేల జన్మల యందు ఉండి సంచితమైన పాపములు, పరలోకమందు విచారమును కలిగించు పాపములు మాఘస్నానము చేత నశించును. వేద విహితమైన మార్గమును అవలంబించువారును, శ్రీహరి యొక్క భక్తి యందు ఆసక్తులకు వారికిని, కర్మలను ఆచరించు వారికిని మనస్సునందు పవిత్రత కలుగుచున్నది. బంధమునకు మోక్షమునకు మనస్సే కారణము.
కనుక మానవులకు మనశుద్ధియే ముఖ్యము. పాపము చేసిన వారు కూడా పశ్చాత్తాపము వలనను చిత్త పవిత్రత చేతను పాప విముక్తులగుదురు. అందరి యందును సమత్వము కలవారును, సదా సత్కర్మలను సమాచరించుటయందు ఆసక్తి కలవారును, సాధువులను ఇహపర సుఖములనిచ్చునట్టి సుఖవంతమగు బుద్ధినే గొప్పగా తలచి దాని వలన చిత్తశుద్ధి కలిగి ఉత్తములు అనబడుచు పూజలను పొందుచున్నారు. కనుక నీవు మాఘమాస వ్రతమును ముఖ్యముగా మనోనీతితో చేయుము. నీ దేహము అంతమగు వరకును సర్వమును తెలిసినవాడును సర్వాంతర్యామియు అగు సర్వేశ్వరుని పువ్వులతోనూ దళ పల్లవములతోనూ భక్తితో పూజించుము. మాఘవ్రతము ఆచరించుము. ధర్మ సంచయమందు ఈ మాఘ స్నాన ఫల ధర్మముతో తులతూగినది ఈ 3 లోకములందునూ లేదు. మాఘవ్రతము పాపమును నశింపచేయునది. 1000 అశ్వమేధ యజ్ఞముల ఫలితమును ఇచ్చును. 1000 వాజిపేయములు చేసిన ఫలితము కలదు. బ్రహ్మహత్య మహాపాతకములకు ఉపపాతకములకు చిన్నవైన పాపములకు కూడా ప్రాయశ్చిత్తమే ఈ మాఘస్నాన మహిమ అవుతుంది. మాఘవ్రతము ఆచరింపని మానవుని బ్రహ్మహత్య గావించిన మహాపాతకునిగా చెప్పుచున్నారు. విప్రోత్తమ విద్యుక్తముగా మాఘస్నానము చేయము. భక్తితో మాఘవ్రతము ఆచరించుము. అందువలన కష్టములు తగ్గి ఇహలోక భోగములను అనుభవించి పంచభూతాత్మకమైన దేహం అంతరించినప్పుడు సారూప్య సాయుధ్యములు అను 4 విధములకు ముక్తి మార్గములలో ముఖ్యమగు సాయుధ్యమును పొందగలుగుతున్నావు. మాఘస్నానము చేసి శ్రీహరి యొక్క పవిత్రమైన చరిత్రను వినుచుండిన మోక్షమును పొందగలవు. దేహాంతరమందు వైకుంఠమును చేరగలవు. ఈ చెప్పిన విషయములన్నీ నియమపూర్వకముగా విడవక చేయుము. నువ్వు సాయుధ్యమును పొందగలవు. నీకు మేలు చేకూరగలదు. జిహ్ను మహర్షి ఇంటివా? ఈ విధముగా వీరవ్రతుడు చెప్పగా విశృంఖలుడు విని సంతసించి మీరుపదేశించిన రీతినే చేయుదునని అనేక మారులు ఆ మునిచంద్రుని పాదములకు నమస్కరించి సద్గుణములను కలిగి భక్తితో అతన్ని అనేక విధముల స్తోత్రము చేసి ఆ వీరవ్రతుని వద్ద సెలవు పొంది సర్వ పాప పరిహారిణి అగు కాశికాపురిని చేరును. అక్కడ భార్యను నిశ్చయము చేసుకుని పెండ్లి ఆడి గృహస్థాశ్రమమును స్వీకరించెను. మరియు గృహస్థాశ్రమం మందుండి సర్వ విధముల చేతను సమస్త ధర్మములను నిర్వహింపుచుండెను. విశృంఖలుడు ఇట్లు ప్రతి సంవత్సరమందును మాఘమాసమున మార్తాండు మకరమందు ఉండగా ప్రయాగతీర్థమందు స్నానము చేసి పుత్ర పౌత్రయుతుడై అనేక విధ భోగములను అనుభవించి దేహాంతరమందు శ్రీహరి సన్నిధానమును చేరి అక్కడ జ్ఞానమును పొంది ముక్తిని గాంచెను. కాబట్టి పాతకులు ప్రాయశ్చిత్త విధిని అవలంబించి ఈ విశృంఖలుని వలె విగత పాపులు కాగలుగుదురు అని చెప్పి ఈ మాఘస్నాన వ్రత మహిమను కూడా మనకి ఈ అధ్యాయంలో కూడా ఇంత విపులంగా తెలియచేశారు. ఇది స్కాంద పురాణాంతర్గతమగు మాఘ పురాణంలోని 27వ అధ్యాయం సంపూర్ణం. ఆ శ్రీహరి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.